ఓం శాంతి. ఈరోజు మురళి 7/12/2024. మధురమైన పిల్లలారా, మొత్తం ఆధారమంతా కర్మలపైనే ఉంది. స్మృతి ద్వారా కర్మలు కూడా శ్రేష్టంగా అవుతాయి. కర్మలపైనే ఉంది. మాయకు వశీభూతమై శిక్షలు అనుభవించాల్సి వచ్చేలాగా ఎటువంటి తప్పుడు కర్మలు చేయకూడదని ధ్యాస ఉండాలి. కర్మ చేస్తే కర్మ యొక్క హిసాబ్ కితాబ్ అనుభవించాలి కదా. అందుకయ్యే బాబా అంటున్నారు, మాయకు వశీభూతమై శిక్షలు అనుభవించాల్సి వచ్చేలాగా ఎటువంటి తప్పుడు కర్మలు చేయకూడదని ధ్యాస ఉండాలి. కర్మ అకర్మ వికర్మల యొక్క గుష్యగతిని తెలుసుకొని కర్మలపైన ధ్యాస పెట్టండి అంటున్నారు బాబా. ప్రశ్న: బాబా దృష్టిలో అందరికన్నా ఎక్కువ తెలివైన వారెవరు? ప్రపంచం దృష్టిలో తెలివైన వారంటే అన్ని చదువుకున్న వాళ్ళు, వేదాలు ఉపనిషత్తులు చదువుకున్న వాళ్ళు అనుకుంటారు. కానీ బాబా దృష్టిలో అందరికన్నా తెలివైన వాళ్ళు ఎవరు? జవాబు: ధారణ ఉన్నవారు మాత్రమే తెలివైన వారు, వివేకవంతులు. అది కూడా బాబా అంటున్నారు, పవిత్రత ధారణ ఉన్నవారు మాత్రమే వివేకవంతులు. ఎవరైతే పతితులుగా ఉంటారో వాళ్ళు బుద్ధిహీనులే. ఎంత తెలుసుకున్నా కూడా బుద్ధిహీనులే. ఎందుకంటే ఫస్ట్ కర్మలోనే మార్పు రాలేదు. లక్ష్మీనారాయణలను అందరికన్నా ఎక్కువ వివేకవంతులు అని అంటారు. అందరికన్నా పవిత్రులు కదా, సంపూర్ణ పవిత్రులు, సంపూర్ణ నిర్వికారులు, సర్వగుణ సంపన్నులు. పవిత్రతయే అన్నింటికన్నా ముఖ్యమైనది. పిల్లలైన మీరు కూడా వివేకవంతులుగా అవుతున్నారు. దేవతలుగా అవుతున్నామంటే వివేకవంతులుగా అవుతున్నాం. పిల్లలు, ఈ కండ్లు చాలా మోసం చేస్తాయి కాబట్టి స్వయంని సంభాళన చేసుకోండి అని బాబా చెప్తున్నారు. కండ్లను తీసేయమనరు. భక్త కన్నప్ప కండ్లను తీసేసినారంటారు కదా. సూరదాస్ కండ్లను తీసేసినారు లేదా కండ్ల చూపు లేదు అని చెప్తారు కదా. బాబా ఏమంటారంటే, భలే కండ్లు ఉండొచ్చు, చూడొచ్చు, కానీ దృష్టిని మార్చుకోండి. ఆత్మ భాయి దృష్టిని, ఈ కండ్లతో ఏదైతే చూస్తున్నాం ఇదంతా వినాశం అయిపోతుంది అని దీనిపైన మమకారాన్ని ఉంచకండి. అందుకే కండ్లు చాలా మోసం చేస్తాయి అంటున్నారు బాబా. ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడకుండా ఉండండి. కొత్త ప్రపంచమైన స్వర్గమునే స్మృతి చేయండి. ఈ ప్రపంచంలో ఉంటూ ఈ ప్రపంచాన్ని చూస్తూ స్వర్గాన్ని స్మృతి చేసినప్పుడు ఈ ప్రపంచం పైన ఎలాంటి ఆకర్షణ ఉండదు. ఓం శాంతి. మధురాతి మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలు 5000 సంవత్సరాల తర్వాత కలుసుకున్నాం. ఈ పాత ప్రపంచంలో మేము ఇప్పుడు ఇంకా కొద్ది రోజులు యాత్రికులు అని భావిస్తారు. ప్రపంచంలోని మనుషులు ఇంకా 40,000 సంవత్సరాలు ఇక్కడ ఉండాలని భావిస్తారు. పిల్లలైన మీకైతే నిశ్చయం ఏర్పడింది. ఈ విషయాలను మర్చిపోకండి. ఇక్కడ కూర్చున్న పిల్లలైన మీరు లోపల పులకరించిపోవాలి. భగవంతుడు దొరికినారు, భగవంతుడు చదివిస్తున్నారు అనేటువంటి ఖుషి ఉండాలి. దానికి బాబా పులకరించిపోవాలి. ఈ కండ్ల ద్వారా ఏదైతే చూస్తున్నారో అదంతా వినాశమైపోతుంది. ఆత్మ అయితే అవినాశి. ఆత్మ ఎప్పుడు వినాశం కాదు. ఆత్మలమైన మనం 84 జన్మలను తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇంటికి తీసుకెళ్లేందుకు బాబా వచ్చారు. పాత ప్రపంచం ఎప్పుడైతే పూర్తి అవుతుందో అప్పుడు తండ్రి కొత్త ప్రపంచాన్ని తయారు చేసేందుకు వస్తారు. కొత్తది పాతదిగా, పాతది కొత్తదిగా ఎలా అవుతుందో మీ బుద్ధిలోనే ఉంది. అనేక మార్లు చక్రాన్ని చుట్టి వచ్చినాం. ఇప్పుడు చక్రం పూర్తి అవుతోంది. కొత్త ప్రపంచంలో దేవతలైన మనం కొద్ది మందే ఉంటాం. ఇక్కడ 850 కోట్ల మంది, ఎక్కడ కేవలం 9 లక్షల మంది, కొద్ది మందే కదా. ఇప్పటితో పోలిస్తే చాలా కొద్ది మంది. అందుకే బాబా అంటున్నారు, దేవతలమైన మనం కొద్ది మందే ఉంటాం. అక్కడ మనుషులు ఉండరు. మనుషులే దివ్య గుణాలు కలిగిన
దేవతలుగా ఉంటారు. మిగిలినదంతా కర్మలపైనే ఆధారం ఉంది. మనుష్యులు తప్పుడు కర్మలను చేస్తే అది తప్పకుండా మనసు తింటుంది. కావుననే బాబా ఈ జన్మలో అటువంటి పాపాలు ఏమీ చేయలేదు కదా అని అడుగుతున్నారు. ఇది పతితమైన చీచీ రావణ రాజ్యం, ఇది చీకటి ప్రపంచం. ఇప్పుడు బాబా పిల్లలైన మీకు వారసత్వాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు మీరు భక్తి చెయ్యరు. భక్తి అంధకారంలో మీరు ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ వచ్చినారు. ఇప్పుడు తండ్రి చేయి లభించింది, శ్రీమతం అనే చేయి. తండ్రి సహాయం లేకపోతే మీరు విషయ వైతరిణి నదిలోనే మునుగుతూ ఉంటారు. బాబా వచ్చి మనల్ని విషయ వైతరిణి శ్రీమతం అనే చెయ్యినిచ్చి విషయ వైతరిణి నది నుండి మనల్ని ముక్తి చేస్తున్నారు కదా బాబా. క్షీరసాగరంలోకి తీసుకెళ్తున్నారు. అదే బాబా అంటున్నారు. అర్ధకల్పం భక్తే ఉంటుంది. జ్ఞానం లభించడంతో మీరు కొత్త ప్రపంచమైన సత్యుగంలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగమ యుగం. ఇందులో మీరు అశుద్ధమైన పతితుల నుండి పుష్పాలుగా తయారవుతారు. ముళ్ళ నుండి మీరు పుష్పాలుగా అవుతున్నారు. పతితులని ముళ్ళు అంటారు, పావనులని పుష్పాలు అంటారు. అలా ఎవరు తయారు చేస్తున్నారు? పూల తోట యజమాని తయారు చేస్తున్నారు కదా, తోటమాలి. అనంతమైన తండ్రి, లౌకిక తండ్రిని అనంతమైన తండ్రి తయారు చేస్తున్నారు. లౌకిక తండ్రిని అనంతమైన తండ్రి అని అన్నారు. ఆయన హద్దు తండ్రి కదా, అనంతమైన తండ్రి అని ఎట్లా అంటారు? బ్రహ్మబాబానే అన్నారు, ఇంకా లౌకిక తండ్రిని ఎలా అంటారు? మీరు బ్రహ్మ మరియు విష్ణువు యొక్క పాత్రని కూడా తెలుసుకున్నారు. బ్రహ్మనే విష్ణువు అవుతారు, విష్ణువే 84 జన్మలు తీసుకొని బ్రహ్మగా అవుతారు. బ్రహ్మ నుండి విష్ణువు అయ్యేకి 1 సెకండు, విష్ణువు నుండి బ్రహ్మగా అయ్యేకి 5000 సంవత్సరాలు పడుతుంది. మీరు తెలుసుకున్నారు అంటున్నారు బాబా. కావున మీకు ఎంత శుద్ధమైన నశ ఉండాలి. అన్ని విషయాలు మనం తెలుసుకున్నాం కాబట్టి శుద్ధమైన నశ ఉండాలి అంటున్నారు. నాకు అన్నీ తెలుసు అని. మూలవతనం, సూక్ష్మవతనం, స్థూలవతనం ఇవన్నీ సంగమ యుగంలోనే తెలుస్తాయి. బాబా కూర్చొని ఇప్పుడు పిల్లలైన మీకు వివరిస్తున్నారు. ఇది పాత మరియు కొత్త ప్రపంచాల సంగమ యుగం. పతితులను పావనంగా తయారు చేసేందుకు బాబా రాండి అని పిలుస్తూ వచ్చినారు. ఈ సంగమ యుగంలోనే బాబా పాత్ర ఉంటుంది. బాబా యొక్క పాత్ర సంగమ యుగంలోనే కదా. సత్యుగంలో ఎలా ఉంటుంది? మనం పతితమైనప్పుడే అన్నీ పిలుస్తాం బాబా రండి అని. పావన ప్రపంచంలో బాబా ఆవశ్యకతనే ఉండరు. రచయిత మరియు డైరెక్టర్ బాబానే కదా. సత్యుగాన్ని కూడా రచించినారు, కానీ సత్యుగంలోకి రారు. ఈ సంగమ యుగంలో బాబా పాత్ర ఉంటుంది. మరి వారి కర్తవ్యం ఏది అనేది కూడా మనుషులకు తెలియదు. వారిని మనుషులని ఎలా అంటారు? వారికి తమ శరీరం అంటూ లేదు. శివబాబాకి తన శరీరము లేదు. మిగిలిన వాళ్ళందరికీ మనుషులు లేదా దేవతలు అనే అంటారు. శివబాబాని దేవత అన్నారు, మానవుడు అన్నారు. ఆయన పరమాత్మ కదా. వీరి శరీరాన్ని కొంతకాలం అద్దెకు తీసుకున్నారు. శివబాబా బ్రహ్మ శరీరాన్ని కొంతకాలానికి అద్దె తీసుకున్నారు. ఎంత అద్దె ఇస్తారు? విశ్వమాలిగ్గా చేస్తారు. వీరు గర్భం నుంచి జన్మించలేదు. ఆయన పరకాయ ప్రవేశం చేస్తారే కానీ దివ్య ప్రవేశం చేస్తారు. కానీ మనలాగా గర్భం నుండి బాబా జన్మ తీసుకోరు. పిల్లలు శరీరం లేకుండా నేను రాజయోగాన్ని ఎలా నేర్పిస్తాను? మనుషులకు నేర్పించాలంటే మనుషుల భాష రావాలి కదా. సో జంతువుల శరీరంలో ప్రవేశం చేస్తే మనుషులకు ఎట్లా అర్థమవుతుంది? అది కూడా మనుషులకు తెలియదు. బాబా అంటున్నారు, వారు స్వయం అంటున్నారు, మనుషులు నన్ను మర్చిపోయి పరమాత్ముడిని రాళ్లల్లో రప్పల్లో ఉన్నారనేస్తున్నారు. కానీ నేను ఎలా వస్తానో ఇప్పుడు మీరైన పిల్లలు మాత్రమే అర్థం చేసుకున్నారు.
ఇప్పుడు మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. దీన్ని మనుష్యులు ఎవ్వరూ నేర్పించలేరు. మనుష్యులు నేర్పించలేరు, దేవతలు నేర్పించలేరు. ఈ రాజయోగాన్ని నేర్చుకోను లేరు. ఏ ఋషి ముని విద్వాన్ పండితులు కూడా ఈ రాజయోగాన్ని నేర్పించలేరు. దానికే బాబా అంటున్నారు, మనుషులు ఎవ్వరూ దీన్ని నేర్పించడానికి వీల్లేదు. ఒక పరమాత్ముడే, దేహం లేని తండ్రే వచ్చి దేహాతీతంగా ఎలా కావాలో తెలియచేయగలరు. ఇప్పుడు మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. దీన్ని మనుషులు ఎవరు నేర్పించలేరు. దేవతలు రాజయోగాన్ని నేర్చుకోరు, నేర్పించరు. ఇక్కడ ఈ పురుషోత్తమ సంగమ యుగంలో రాజయోగాన్ని నేర్చుకొని దేవతలుగా అవుతారు. ఇప్పుడు మేము 84 జన్మల చక్రాన్ని పూర్తి చేశామని పిల్లలైన మీకు అపారమైన సంతోషం ఉండాలి. ఎందుకని సంతోషం? ఇంకా సత్యుగంలోకి వెళ్తాం, దేవతలుగా అవుతామని. తండ్రి కల్పకల్పము వస్తారు. ఇది అనేక జన్మల అంతిమ జన్మ అని స్వయంగా బాబా చెప్తున్నారు. శ్రీకృష్ణుడు సత్యుగంలోని యువరాజు. అతడే మళ్ళీ 84 జన్మల చక్రాన్ని తిరిగి వస్తారు. శివబాబా 84 జన్మల చక్రంలోకి రారు. జనమరణ చక్రాలలోకి రానే రారు బాబా. శ్రీకృష్ణుడే శ్యామలం నుండి సుందరంగా అవుతారు. ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు. మీలో కూడా నంబర్ వారుగా తెలుసుకున్నారు. మాయ చాలా కఠినమైనది, అది ఎవరినీ వదలదు. తండ్రికి అన్నీ తెలుస్తాయి. మాయరూపి మొసలి పూర్తిగా మింగేస్తుంది. ఇది బాబాకు బాగా తెలుసు. బాబాను అంతర్యామి అని కూడా భావించకండి. అంతర్యామి అన్నీ తెలుసులే అని చెప్పకుండా ఉండేది కాదు కదా. బాబాకు అందరి నడవడిక గురించి తెలుసు. సమాచారాలు అయితే వస్తూ ఉంటాయి కదా. మాయ పూర్తిగా పచ్చిగానే కడుపులో వేసేసుకుంటుంది, ముసలిలాగా, కొండ చిలువలాగా. ఇలాంటి విషయాలు ఎన్నో పిల్లలైనా మీకు తెలుసు. బాబా అంటున్నారు మీకు తెలియవు. అనేక ఆత్మల గురించి మనకేం తెలుస్తాయి? బాబాకు తెలుస్తుంది కానీ మనకు తెలియదు కదా. బాబాకైతే అన్నీ తెలుస్తాయి. అందుకే మనుషులు పరమాత్మని అంతర్యామి అని భావిస్తారు. కానీ నేను అంతర్యామిని కాదు. ప్రతి ఒక్కరి నడవడిక ద్వారా అయితే తెలుస్తుంది కదా. చాలా అశుద్ధమైన నడవడిక కూడా ఉంటుంది. కావుననే బాబా గడియ గడియ పిల్లలను అప్రమత్తం చేస్తారు. మాయతో జాగ్రత్తగా ఉండండి. బాబా అర్థం చేయించినా బుద్ధిలో కూర్చోదు. పిల్లలారా, కామం మహాశత్రువు. మేము వికారాల్లోకి వెళ్తున్నామనేది కూడా తెలియదు. ఇలా కూడా జరుగుతుంది. కావుననే ఏదైనా పొరపాట్లు మొదలైనవి జరిగితే స్పష్టంగా బాబాకు చెప్పేయండి. దాచుకోకండి. లేకపోతే 100% పెరిగిపోతుంది దాని శిక్ష. అది లోపల తింటూ ఉంటుంది, వృద్ధి అవుతూ ఉంటుంది. పూర్తిగా కింద పడిపోతారు. పిల్లలు బాబాతో చాలా సత్యంగా ఉండాలి. సత్యమైన తండ్రికి సత్యమే ఇష్టం. లేకపోతే చాలా స్వయం నష్టపోతారు. ఇదంతా రావణ ప్రపంచం. రావణ ప్రపంచాన్ని మనం ఎందుకు స్మృతి చేయాలి? మనమైతే కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. బాబా కొత్తిల్లు నిర్మిస్తే మా కోసం కొత్తిల్లు తయారవుతోందని పిల్లలు భావిస్తారు. సంతోషం ఉంటుంది. ఇది అనంతమైన విషయం. మన కోసం కొత్త ప్రపంచమైన స్వర్గం తయారవుతోంది. ఇప్పుడు మనం కొత్త ప్రపంచంలోకి వెళ్తాం. మళ్ళీ ఎంతగా బాబాని స్మృతి చేస్తే అంతగా పుష్పాలుగా అవుతాం. మనం వికారాలకు వశమై ముళ్ళులాగా అయిపోయాం. ఎవరైతే బాబా అంటారు బాబా దగ్గరికి రారో వారు మాయకు వశమైపోయారని బాబాకు తెలుస్తుంది కదా. వారు బాబా వద్ద లేనే లేరు, ద్రోహులుగా అయిపోయారు. పాత శత్రువు కదా మాయ, దాని దగ్గరికి వెళ్ళిపోయారు. ఇలా అనేకులను మాయ మింగేస్తుంది. ఎంతమంది సమాప్తమైనారు. మేము ఇలా చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తామని చెప్పి వెళ్ళే ఎంతో మంచి వాళ్ళు కూడా ఉన్నారు. మేము యజ్ఞం కోసం ప్రాణాలు ఇచ్చేందుకు కూడా తయారుగా ఉన్నామంటారు. కానీ వారు ఈరోజు లేరు. మీ యుద్ధం మాయతోనే ఉంది. మాయతో యుద్ధం ఎలా జరుగుతుంది అనేది తెలిసిన వారు ప్రపంచంలో ఎవ్వరూ లేరు. శాస్త్రాల్లో దేవతలు మరియు అసురుల యుద్ధాన్ని చూపించారు కదా. ఆ తర్వాత కౌరవులు మరియు పాండవుల యుద్ధం జరిగింది.
ఈ రెండు విషయాలు శాస్త్రాల్లో ఎలా ఉన్నాయి? దేవతలు అహింసకులు కదా, వారు సత్యుగంలో ఉంటారు. మరి వారు కలియుగంలోకి యుద్ధం చేసేందుకు వస్తారా? దేవతలు అసలు రారు కదా. కౌరవులు మరియు పాండవుల అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు. శాస్త్రాల్లో ఏదైతే వ్రాయబడి ఉందో అదే చదివి వినిపిస్తూ ఉంటారు. ఇంకా దాని గురించి ఆలోచన ఏం లేదు. ఏది చెప్తే అది సత్వచన్ మహారాజ్ అంటూ వింటూ ఉంటారు. బాబా అయితే మొత్తం గీతనంతటినీ చదివారు. బ్రహ్మబాబా వాళ్ళు ఈ జ్ఞానం లభించాక గీతలో ఈ యుద్ధం మొదలైన విషయాల గురించి అలా రాసేసినారు ఏమి అనే ఆలోచన కలిగింది బాబాకి. కృష్ణుడు గీతా భగవంతుడు కాదు, ఇతడిలో తండ్రి కూర్చున్నారు కాబట్టి ఇతడి ద్వారా ఆ గీతను వదిలించేశారు. అర్థమైతా పోయింది కదా, ఇంకా అర్థమైతా పోతే అది వదిలిపోయింది. ఇంకా ఎందుకు నేనే వచ్చినాను అని బాబా ఆ గీతను వదిలించేస్తున్నారు. ఇప్పుడు బాబా ద్వారా ఎంత ప్రకాశం లభించింది. ఆత్మకే ప్రకాశం లభిస్తుంది. కావుననే తండ్రి స్వయాన్ని ఆత్మగా భావించండి అని చెప్తున్నారు. అనంతమైన తండ్రిని స్మృతి చెయ్యండి అని చెప్తున్నారు. మీరు భక్తిలో స్మృతి చేసేవాళ్ళు, కానీ యథార్థంగా తెలియదే. ఎట్లా ఇష్టమైతే అట్లా చేస్తూ వచ్చినామే కానీ బాబా గురించిన యథార్థమైన విషయాలే తెలుసుకోలేదు, మరియు దాని గురించి అర్థం కూడా చేసుకోలేదు. మనకి ఏమీ తెలియదు, ఊరికే చేస్తూ వచ్చినాం భక్తి అంతే. భక్తి ద్వారా భగవంతుడు లభిస్తారు అని ఒక గంట చేసేస్తే అటుకు అయిపోతుంది అంతే. ఇంకా దాని గురించి ఏం ఆది మధ్యాంతాలు ఏమీ తెలియదు. దానికి బాబా అంటున్నారు, మీరు భక్తి చేస్తూ వచ్చినారు, భక్తిలో స్మృతి చేసేవారు, మీరు వచ్చినట్లయితే మీ పైన బలిహారం అవుతాము అని అన్నారు. వస్తారని తెలిసింటే అనేవాళ్ళు కాదు, కానీ వారు ఎలా వస్తారు, ఏ విధంగా బలిహారం అవుతాము అనేది అర్థం చేసుకునేవారే కాదు. ఇప్పుడు ఏ విధంగా బాబా ఉన్నారో అలాగే ఆత్మలైన మనం కూడా ఉన్నామని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. బాబాది దివ్యమైన అలౌకిక జన్మ, శివబాబాది. వారి పిల్లలైన మిమ్మల్ని ఎంత బాగా చదివిస్తారు. వీరు అదే తండ్రి, కల్పకల్పము మాకు తండ్రిగా అవుతారని మీరు కూడా స్వయం తెలుసుకున్నారు. మనమందరం బాబా బాబా అంటాం, అలాగే బాబా కూడా పిల్లలు పిల్లలు అంటారు. వారే టీచర్ రూపంలో రాజయోగాన్ని నేర్పిస్తున్నారు, మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తున్నారు. కావున ఇటువంటి తండ్రికి చెందిన వారిగా అయ్యి మళ్ళీ అదే టీచర్ నుండి శిక్షణను కూడా తీసుకోవాలి. ఇవన్నీ వింటూ ఉంటే పులకరించిపోవాలి. బాబా ఎట్లొచ్చినారు, నేను ఎట్లా బాబా బిడ్డ అయినాను, ఇవన్నీ అనుకుంటా పులకరించిపోవాలి. అశుద్ధంగా అయినట్లయితే అసలు ఆ సంతోషమే ఉండదు. ఎంత కష్టపడినా మళ్ళీ వారు మన సొంత సోదరులు కాలేరు. ఇక్కడ మనుషులకు ఎన్నో ఇంటి పేర్లు ఉంటాయి, అవన్నీ హద్దు యొక్క విషయాలు. మీ ఇంటి పేరు ఎంత పెద్దదో చూడండి. అందరికన్నా పెద్ద ఈ గ్రేట్ 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 గ్రాండ్ ఫాదరే బ్రహ్మబాబా. వారిని గురించి ఎవ్వరికీ తెలియదు. శివబాబానైతే సర్వవ్యాపి అనేసినారు. బ్రహ్మ గురించి కూడా ఎవరికీ తెలియదు. బ్రహ్మ విష్ణు శంకర్ల చిత్రాలు కూడా ఉన్నాయి. మళ్ళీ బ్రహ్మను సూక్ష్మవతనంలో తీసుకెళ్లారు. సూక్ష్మవతనమే తెలీదు. బ్రహ్మ చరిత్ర గురించి ఏమీ తెలీదు. బ్రహ్మకు 3 తలలు ఉన్నాయి. బ్రహ్మ మానసపుత్రిక సరస్వతి అంటారు, కానీ విష్ణువు నాభి నుండి బ్రహ్మ ఉత్పన్నమైనారంటారు. ఎట్లా ఉత్పన్నమవుతారు? ఒకవేళ విష్ణువు నాభి నుంచి పుడితే చిన్న బిడ్డే కదా పుట్టాలా. అనుభవి రథం ఎక్కడి నుంచి వస్తారు? గడ్డం ఉన్నటువంటి వృద్ధుని యొక్క శరీరాన్ని చూపిస్తారు. ఏం తెలీదు. తో బాబా అంటున్నారు, బ్రహ్మను సూక్ష్మవతంలో తీసుకెళ్లారు. బ్రహ్మ చరిత్ర ఏమీ తెలీదు. సూక్ష్మవతంలోకి బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చారు, అక్కడ ఎలా దత్తు తీసుకుంటారు, ఇతడు నా రథం అని బాబా తెలియచేస్తున్నారు. అనేక జన్మల అంతిమంలో నేను ఇతడిలోకి ప్రవేశించాను, స్వయం బాబా చెప్తున్నారు. ఈ పురుషోత్తమ సంగమ యుగం గీతా అధ్యాయం. ఇందులో పవిత్రత ముఖ్యమైనది. పతితుల నుండి పావనులుగా ఎలా అవ్వాలి అన్నది ఎవ్వరికీ తెలియదు. దేహ సహితంగా దేహం యొక్క సర్వధర్మాలను మరచి
తండ్రినైనా నన్నొక్కడనే స్మృతి చేసినట్లయితే మాయ పాపకర్మలన్నీ భస్మమైపోతాయని సాధు సన్యాసులు మొదలైన వాళ్ళు ఎవ్వరూ చెప్పలేరు. వారికి అసలు తండ్రి గురించి తెలియదు. ఈ సాధువులు మొదలైన వారిని కూడా నేనే ఉద్ధరిస్తాను. పరిత్రాణాయచ సాధూనాం. ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఏ ఆత్మలైతే పాత్రను అభినయిస్తారో వాళ్ళందరిది ఇప్పుడు అంతిమ జన్మ. ఇతడిది కూడా అంతిమ జన్మనే, బ్రహ్మబాబా వాళ్ళది. ఇతడే మళ్ళీ బ్రహ్మగా అయ్యారు, లేఖరాజే బ్రహ్మగా అయ్యారు. బాల్యంలో ఒక పల్లెటూరి పిల్లవాడు. ఇతడు 84 జన్మల మొదటి నుండి చివరి వరకు పూర్తి చేశాడు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధి రూపి తాళం తెరుచుకోండి. నిన్నటి రోజున చెప్పినారు కదా బాబా, ఏ జ్ఞానం ద్వారా బుద్ధి రూపి తాళం తెరుచుకుంటుంది? గాడ్రేజ్ తాళం. గాడ్కి గాడ్రేజ్కి సంబంధం ఉంది అని చెప్పినారు కదా బాబా అంటున్నారు. బుద్ధిహీనులుగా ఉండేవారు తో బాబా అంటారు తాళం తెరుచుకోండి. ఇప్పుడు మీరు వివేకవంతులుగా అవుతున్నారు. ఇంతకుముందు మీరు కూడా బుద్ధిహీనులుగా ఉండేవారు. ఈ లక్ష్మీనారాయణులు వివేకవంతులు. బుద్ధిహీనులని పతితులనే అంటారు, అపవిత్రులనే బుద్ధిహీనులు అంటారు. ముఖ్యమైనదే పవిత్రత. మాయ మిమ్మల్ని కింద పడేసింది. కళ్ళు అశుద్ధంగా అయిపోయాయి. పిల్లలు ఎప్పుడూ మాయతో ఓడిపోకూడదు అని గడియ అప్రమత్తం చేస్తూ ఉంటారు బాబా. పిల్లలారా, ఇప్పుడు వాపసు ఇంటికి వెళ్ళాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఈ పాత ప్రపంచం అంతం కానున్నది. మనం పావనంగా అవుతాం. కావున మనకు పావన ప్రపంచం కూడా కావాలి కదా. పిల్లలైన మీరే పతితుల నుండి పావనులుగా అవ్వాలి. తండ్రి అయితే యోగాన్ని జోడించరు. యోగం చేసేందుకు తండ్రి ఏమైనా పతితంగా అవుతారా? లేదు. నేను మీ సేవలో ఉపస్థితం అవుతాను. పతితుల నుండి పావనంగా తయారు చేయండి అని మీరు నన్ను కోరారు. కావున మీ పిలుపు కోసం నేను వచ్చాను. మీరు పిలిచినారు, నేను వచ్చాను. నేను మీకు కేవలం మన్మనాభవ అనే చాలా సహజమైన మార్గాన్ని చెప్తున్నాను. భగవాను వాచ ఉంది కదా, కేవలం కృష్ణుని పేరు రాయడంతో బాబాని అందరూ మర్చిపోయినారు. కృష్ణుని పేరు రాస్తే ఏమైంది? దేహదారి పైన దేహదారిని చూస్తా దేహాన్ని ఎలా మర్చిపోయేది? అసంభవం కదా. అందుకే బాబా అంటున్నారు తండ్రిని అందరూ మర్చిపోయినారు. తండ్రి మొదటివారు, తర్వాతనే కృష్ణుడు, కృష్ణుడు తర్వాత వారు. తండ్రి పరంధామానికి అధిపతి, ఇతడు వైకుంఠానికి అధిపతి. శివబాబా బ్రహ్మబాబా వ్యత్యాసం చెప్తా ఉన్నారు. శివబాబా కృష్ణుడు వ్యత్యాసం. సూక్ష్మతంలో అయితే ఏమీ జరగదు. అందరిలోకెల్లా శ్రీకృష్ణుడు నంబర్ 1 అయినారు. అందుకే అతన్ని అందరూ ప్రేమిస్తారు. మిగిలిన వాళ్ళందరూ అతని తర్వాతనే. స్వర్గంలోకి అందరూ వెళ్ళలేరు. ఎవరు బాబా బిడ్డలు అవుతారో వాళ్ళే వెళ్ళగలుగుతాం, కానీ అందరూ స్వర్గంలోకి వెళ్ళకి వీల్లేదు. కావున మధురాతి మధురమైన పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి. ఎన్నిసార్లు చెప్తున్నారు బాబా? ఇది 5వ సారి చెప్తున్నారు. పులకరించాలి, ఖుషి ఉండాలి, సంతోషం ఉండాలి. ఎప్పుడూ పవిత్రంగా లేని పిల్లలు కూడా కొందరు బాబా దగ్గరికి వస్తారు. నిన్న కూడా బాబా చెప్పినారు కదా, నా మురళీనే అర్థం కాదు కొంతమందికి. ఒక చెవులో వింటారు, ఇంకో చెవులో వదిలేస్తారు. ఏమర్థమవుతుంది? అర్థము కాదు, ధారణ కాదు. ఎప్పుడూ పవిత్రంగా ఉండని పిల్లలు కూడా బాబా దగ్గర చాలామంది ఉన్నారు. వికారాల్లోకి వెళ్తున్నావు, మరి బాబా వద్దకు ఎందుకు వస్తున్నావు అని బాబా అడుగుతారు. అప్పుడు ఏం చెయ్యను బాబా, నేను ఉండలేకపోతున్నాను, అయినా ఎప్పుడో ఒకప్పుడు బాణం తగులుతుందేమో అని ఇక్కడికి వస్తాను అంటారంట. మీరు తప్ప ఇంకెవరు సద్గతినిస్తారు? ఎంత బాగా చెప్తారు చూడండి. కావుననే ఇక్కడికి వచ్చి కూర్చుంటాను అంటారు. మాయ ఎంత ప్రబలమైనది. బాబా మమ్మల్ని పతితుల నుండి పావన్లుగా పుష్పాల్లాగా తయారు చేస్తున్నారన్న నిశ్చయం కూడా ఉంది. కానీ ఏం చేసేది అంటారంట. నిజం చెప్పేస్తే ఎప్పుడైనా బాగుపడతాను కదా అని నిజం చెప్తారు బాబా దగ్గర. మీ ద్వారానే మేము బాగుపడాలనే నిశ్చయం కూడా మాకుంది. బాబాకి ఇటువంటి పిల్లలపైన దయ వస్తుంది.
మళ్ళీ అలా జరుగుతుంది. నథింగ్ న్యూ. బాబా అయితే ప్రతిరోజు శ్రీమతాన్ని ఇస్తారు. కొందరు అమల్లే కూడా తీసుకొస్తారు. ఇందులో బాబా ఏం చేస్తారు? బాబా ఏం చేయరు. చెప్పేది ఒకటే బాబా పని, చేసేది మన పని. ఇతడి పాత్రయే ఇలా ఉందేమో అని బాబా అనుకుంటారు. అందరూ రాజారాణులుగా కారు కదా. రాజధాని స్థాపన జరుగుతోంది. రాజధానిలో అందరూ కావాలి కదా. అయినా ఎంత ప్రయత్నమైనా చేస్తానే ఉండాలి. అయినా బాబా చూడండి, బాబా ఎంత బాగా చెప్తున్నారు. పిల్లలు, ధైర్యాన్ని వదలకండి, మీరు ముందుకెళ్ళగలుగుతారు అని బాబా అంటారు. అంతే కదా. అచ్చా, मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. बाबा नमस्ते. थैंक यू बाबा. సారాంశం, బాబాతో సదా సత్యంగా ఉండాలి. సత్యం శివం సుందరుడు కదా. గాడ్ ఈజ్ ట్రూత్. ఇప్పుడు ఏదైనా పొరపాటు జరిగితే దాచిపెట్టకూడదు. బాబా డాక్టర్ దగ్గర రోగం దాచిపెడితే వృద్ధి అవుతుంది కదా. కళ్ళు ఎప్పుడూ అశుద్ధంగా అవ్వకుండా వాటిని సంభాళన చేసుకోవాలి. ఒకవేళ అట్లా ఈ ప్రపంచంలో ఏదైనా ఆకర్షణ కలిగితే వెంటనే స్వయంని స్వయం కాపాడుకోవాలి. బేహద్ తండ్రి మమ్మల్ని చీచి పతితుల నుండి పుష్పాల్లాగా, ముళ్ళ నుండి పుష్పాల్లాగా తయారు చేస్తున్నారనే శుద్ధమైన నశ ఉండాలి. ఇప్పుడు మనకి తండ్రి చెయ్యి లభించింది. వారి ఆధారంతో మనం విషయ వైతరిణి నదిని దాటేస్తాం అనే నశ ఉండాలి. వరదానం, శక్తిశాలి బ్రేక్ ద్వారా క్షణంలో నెగిటివ్ని పాజిటివ్లోకి పరివర్తన చేసుకునే స్వపరివర్తకులుగా కండి. శక్తిశాలి బ్రేక్ ద్వారా క్షణంలో నెగిటివ్ని పాజిటివ్లోకి పరివర్తన చేసుకునే స్వపరివర్తకులుగా కండి. బ్రేక్ అంటే ఫుల్ స్టాప్, బిందు పెట్టడం. తద్వారా నెగిటివ్ని పాజిటివ్లోకి మార్చుకోగలుగుతారు. అలాంటి వాళ్ళే స్వపరివర్తకులుగా కాగలరు. వివరణ, నెగిటివ్ లేదా వ్యర్థ సంకల్పాలు వచ్చినప్పుడు వాటి గతి చాలా తీవ్ర వేగంగా ఉంటుంది. వేగవంతమైన గతి ఉన్న సమయంలో శక్తిశాలి బ్రేక్ని వేసి పరివర్తన చేసే అభ్యాసం అవసరం. పర్వతాలను ఎక్కేటప్పుడు ముందుగా బ్రేకుని పరిశీలించుకోండి అంటారు కదా. మీరు మీ ఉన్నత స్థితిని తయారు చేసుకునేందుకు సంకల్పాలకు క్షణంలో బ్రేక్ వేసే అభ్యాసం పెంచుకోండి. ఎప్పుడైతే మీ సంకల్పం లేదా సంస్కారాలను ఒక్క క్షణంలో నెగిటివ్ నుండి పాజిటివ్లోకి పరివర్తన చేస్తారో, ఎప్పుడైతే మీ సంకల్పాలను లేదా సంస్కారాలను ఒక్క క్షణంలో నెగిటివ్ నుండి పాజిటివ్లోకి పరివర్తన చేస్తారో, సంస్కారాలను ఒక్క సెకండ్లో పరివర్తన చేసుకోవాలి. ఎంత ఫాస్ట్! అప్పుడు స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన కార్యం సంపన్నమవుతుంది. స్లోగన్, స్వయం పట్ల మరియు సర్వాత్మల పట్ల శ్రేష్ట పరివర్తన శక్తిని కార్యంలో వినియోగించేవారే సత్యమైన కర్మయోగిలు. కర్మయోగిలు ఎవరప్ప అంటే స్వయం పట్ల మరియు సర్వాత్మల పట్ల శ్రేష్ట పరివర్తన శక్తిని. స్వయం పరివర్తన అయితే ఆటోమేటిక్గా అది వైబ్రేషన్ ఇతర ఆత్మల్లోకి కూడా వెళ్తుంది. అలాంటి వాళ్ళే సత్యమైన కర్మయోగిలు. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.